హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రీ స్టోరీస్. యాక్చువల్లీ లాంగ్ వీకెండ్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. సో అందులో భాగంగానే ప్రెప్ చేసుకుంటున్నాను. సో దానికోసం నెయిల్స్ స్పాకి వచ్చాను. సో వెంటనే నెయిల్స్ అండ్ స్పా ఇది మా ఇంటికి 15 minutes డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో నాకు ఇక్కడ బాగా నచ్చింది వాళ్ళ సర్వీస్. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోగానే ఇట్లా చెక్-ఇన్ కియాస్క్ ఉంటుంది అనమాట. సో దాంట్లో చెక్-ఇన్ అవ్వాలి మన ఫోన్ నెంబర్ ఇచ్చేసి. చెక్-ఇన్ చేసేసిన తర్వాత ఇలా రిసీట్ వస్తుంది. సో రిసీట్లో మనకి ఏం సర్వీసులు కావాలని వీళ్ళు అడుగుతారనమాట. వీళ్ళు అడిగి ఇందులో ఫిల్ చేస్తారు. మనకి ఏం సర్వీసులు ఏంటి అనేది ఇందులో ఫిల్ చేసి సైన్ చేయించుకుంటారు. సో అది ఉంది కదా. సో ఇందులో మనకి ఒక ఫ్రీ సో ఇందులో ఏంటంటే ఒక ఫ్రీ మనకి కాంప్లిమెంటరీ డ్రింక్ ఇస్తారనమాట. మనకు కావాల్సిన తాగొచ్చు. సో ఆల్కహాల్ ఉంది అండ్ కాఫీ అవన్నీ ఉంటాయి. ఇక్కడ అతను అడుగుతున్నాడు అనమాట, మీకు ఏం కావాలి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ మెన్యూ ఉంది అంటించేసి సో ఇందులోనే చూస్ చేసుకోండి మీకు ఏం కావాలి అని చెప్పి చెప్తున్నాడు. నేనైతే పెడిక్యూర్ బేసిక్ తీసుకున్నాను. అండ్ దెన్ నెయిల్ పాలిష్ రెగ్యులర్గా అయితే నార్మల్గా ప్రైస్ ఏమి ఉండదు. నేను షెలాక్ తీసుకుంటాను. సో అదంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అది ఇక్కడైతే $20. సో మ్యానిక్యూర్ కూడా బేసిక్ తీసేసుకొని నెయిల్ పాలిష్ ఇంకా షెలాక్ చెప్పేశాను అనమాట. సో ఇక్కడ అన్ని ప్రైజెస్, సో ఏది ఎంతసేపు మసాజ్ ఇస్తారు, పెడిక్యూర్ అయితే బేసిక్ అయితే ఎంతసేపు, తర్వాత నెక్స్ట్ అయితే ఎంతసేపు అట్లా ఉంటుంది. హాట్ టవల్, స్టోన్స్, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెడిక్యూర్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఒక పెడిక్యూర్ అయితే $120 అంట. జస్ట్ స్పా చూడటానికి బాగుంది కదా అని చెప్పి వీడియో తీశాను. మంచిగా అరేంజ్ చేశారు. ఒక సైడ్ అంతా పెడిక్యూర్ అరేంజ్ చేశారు, ఇంకొక సైడ్ వచ్చేసి మ్యానిక్యూర్ అరేంజ్ చేశారనమాట. ఇది పెడిక్యూర్ చైర్ అనమాట. సో అది మసాజ్ సీటర్. అండ్ దెన్ మంచిగా ఇట్లా కవర్ వేసేసి హాట్ వాటర్ వదిలేసి మన కాళ్ళు సోక్ చేసేసుకోవచ్చు అనమాట. వామ్ వాటర్ అవి. సో వామ్ పెట్టుకోవచ్చు మనకి తగ్గట్టుగా. మంచిగా సూతింగ్గా బాగుంటుంది. ఆ తర్వాత హ్యాండ్ రెస్ట్కి రైట్ సైడ్ మసాజర్ ఆన్ చేసుకోవడానికి సెట్టింగ్స్ అండ్ దెన్ ఏమేం కావాలి ఆప్షన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. చక్కగా మంచిగా అది ఆన్ చేసేసుకొని రిలాక్స్ అవుతూ మంచిగా కూర్చోవచ్చు అనమాట. ఈలోపు వాళ్ళు వస్తారు. సో ఇందాక ఫ్రీ డ్రింక్ అని చెప్పాను కదా, ఫ్రీ డ్రింక్ కోసం ఇది స్కాన్ చేస్తే మనకి ఫ్రీ డ్రింక్ వస్తుంది అంట. ఇంక ఇక్కడ స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేశాక ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్ళింది. ఇంకా అక్కడ ఏమేమి డ్రింక్స్ ఉన్నాయి అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి ఏం డ్రింక్స్ కావాలో మనకి అసిస్ట్ చేసే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారనమాట. సో మనకి నెయిల్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి బుక్ ఇస్తారు. సో ఇందులో చూస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫాల్ కలర్ చూస్ చేసుకున్నాను కదా. సో ఇట్లా నెయిల్ కలర్స్ ఇస్తారు. ఇట్లా నెంబర్ చెప్తే మనకు నచ్చిన కలర్ తీసుకొస్తారనమాట. డ్రింక్ వచ్చేసింది. కాఫీ ఆర్డర్ ఇచ్చాను కదా, డ్రింక్ తాగుతూ మంచిగా నెయిల్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇంకా బుక్ తీసుకొచ్చారు. నాకు కావాల్సిన కలర్ అందులో లేదు. నాట్ దిస్ వన్. సో no, not that one, little darker than from this. Yeah, this one. Yeah. Show me which one. Yeah, this one. Yes. All right. Color. Yeah, this one. That's the one exactly I showed. Or you want this one? No, not the shine one. I don't like shine one. Okay, yeah, it be like this. Let me compare it with picture. మ్యానిక్యూర్ స్టార్ట్ చేశారనమాట. ఈ టూల్ యూజ్ చేసి నెయిల్ని మంచిగా పాలిష్ చేసేస్తున్నారు. ప్రీవియస్ నెయిల్ పాలిష్ పోతుంది అండ్ నెయిల్ కూడా నీట్గా అవుతుంది అనమాట. ఆ తర్వాత షేప్ చేసేసారు. నేను స్క్వేర్ షేప్ అడిగాను, అందుకని స్క్వేర్ షేప్ చేశారు. ఫైల్ చేసేస్తున్నారు. ఫైల్ చేసిన తర్వాత ఆ వాటర్లో సోక్ చేస్తారు. ఎందుకంటే డెడ్ స్కిన్ తీసేయడానికి ఈజీ ఉంటుందన్నమాట. ఈ క్యూటికల్ సెట్టర్తో క్యూటికల్స్ని సెట్ చేస్తుంది. ఆ తర్వాత డస్ట్ కూడా తీసేస్తుంది నెయిల్స్లో నుంచి. ఇంకా ఈ చిన్న టూల్ ఉంది కదా, అదేంటంటే డెడ్ స్కిన్ రిమూవల్కి అనమాట. దాన్ని యూజ్ చేసి డెడ్ స్కిన్ రిమూవ్ చేసేస్తుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత నెయిల్ పాలిష్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ట్రాన్స్పరెంట్, ఆ తర్వాత 2 coats అండ్ దెన్ ట్రాన్స్పరెంట్ వేసేస్తుంది. ఇంకా నెయిల్ పాలిష్ అయిన తర్వాత మసాజ్ చేస్తుంది అనమాట. మంచిగా హ్యాండ్ మసాజ్ అయిన తర్వాత హాట్ టవల్ యూజ్ చేసి హ్యాండ్ని నీట్గా క్లీన్ చేస్తుంది. సో ఇంకా మ్యానిక్యూర్ డన్. నెక్స్ట్ పెడిక్యూర్ ఆవిడ వచ్చిందనమాట. పెడిక్యూర్ చేస్తుంది. సో సేమ్ వే ఈవిడ కూడా మంచిగా పాలిష్ చేసే ఆ మెషిన్ యూజ్ చేసి నెయిల్ని మంచిగా పాలిష్ చేస్తుంది. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేసింది అనమాట. నేను నెయిల్స్ పొడుగ్గా ఉన్నాయి కదా అని చెప్పి నెయిల్స్ కట్ చేయమన్నా కట్ చేస్తుంది. ఇంక ఈవిడ కూడా డెడ్ స్కిన్ రిమూవ్ చేసేసింది. ఇంకా అది అయిపోయిన తర్వాత 2 కళ్ళకి చేసేసింది అనమాట. ఈ మెషిన్ ఉంది కదా, ఇదేంటంటే నెయిల్ పాలిష్ ఆరటం కోసం యూవీ రేస్ ఇస్తుంది. సో అది యూజ్ చేస్తారు. అది పీలర్ ఉంది కదా, పీలర్తో ఇంకా డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది పాదాలకి. ఇంకా ఆ తర్వాత
లెగ్స్ని మంచిగా వాష్ చేసేసింది. వాష్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు మసాజ్ చేయడం స్టార్ట్ చేసింది. మసాజ్ చేస్తుంది అనమాట. మసాజ్ చేస్తుంటే హాయిగా మంచిగా నిద్ర వస్తుంది, రిలాక్సింగ్గా బాగుంది. ఇదేంటంటే మనకి టైం సెట్ చేస్తారు, మనం చూస్ చేసుకున్న పెడిక్యూర్కి ఎంత మసాజ్ అని. ఆ తర్వాత హాట్ టవల్ పెట్టేసింది. ఇంకో హాట్ టవల్ తీసేసిన తర్వాత ఇంకా నెయిల్ పాలిష్ వేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మంచిగా అవి ఎందుకు పెట్టిందంటే నెయిల్ పాలిష్ వేయడానికి, నెయిల్స్ అంటుకోకుండా ఉండటానికి అనమాట. ఈవిడ కూడా సేమ్ వే 2 కోట్స్ వేస్తుంది, ట్రాన్స్పరెంట్ 2 కోట్స్ మళ్ళీ ట్రాన్స్పరెంట్, ఇంకా నెయిల్ పాలిష్ వేసేసింది. సో నేనేంటంటే ఇది ఫాల్ సీజన్ కదా, సో దిస్ ఇస్ ద అవుట్పుట్. సో ఫాల్ సీజన్ కదా అని ఫాల్ కలర్ చూస్ చేసుకున్నారు. మీరు చూస్తే ఆ 4th ఫింగర్ ఫాల్ కలర్ లీవ్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో నేను అప్పుడప్పుడు ఇలా పెడిక్యూర్, మానిక్యూర్కి వెళ్తాను. నాకైతే చాలా ఇష్టము.